నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. తెలుగు అమ్మాయి అంజలి చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై మెరవబోతోంది. ప్రస్తుతం అంజలి అటు తెలుగుతో పాటు ఇటు తమిళ్లో కూడా వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక కన్నడ, మలయాళంలో అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగులో మెయిన్ లీడ్గా 2017లో చిత్రాంగద సినిమాతో కనపడింది. ఆ తర్వాత ఇప్పటి వరకు మెయిన్ లీడ్గా తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో వకీల్ సాబ్ సినిమాలో ఓ ముఖ్య పాత్ర, మాచర్ల నియోజకవర్గంలో ఓ ఐటెం సాంగ్ చేసింది. ఇప్పుడు అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాతో రాబోతోంది. 10 ఏళ్ల క్రితం అంజలి చేసిన హారర్ కామెడీ సినిమా గీతాంజలికి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కగా ఏప్రిల్ 11న రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్స్ రిలీజ్ చేసి నవ్వించి భయపెట్టారు. ప్రస్తుతం మూవీ టీం ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా అంజలికి 50వ సినిమా కావడం విశేషం. అంజలి ఈ సంవత్సరం 3 సినిమాలతో రాబోతోంది. ఏప్రిల్ 11న గీతాంజలి మళ్ళీ వచ్చింది కామెడీ హారర్ సినిమాతో రాబోతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. మే 17న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతుంది. విశ్వక్ వరుస ఫామ్ లో ఉండడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అంజలి మెయిన్ లీడ్ కాకుండా ఓ ముఖ్య పాత్రను చేస్తోంది. ఇక ఆ తర్వాత గేమ్ చేంజర్ సినిమాతో రాబోతుంది. రామ్ చరణ్ గేమ్ చేంజర్స్ పై ఏ రేంజ్ లో అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అంజలి ఫ్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ కి భార్య పాత్రలో కనిపిస్తుందని సమాచారం. ఈ సంవత్సరం ఇలా 3 సినిమాలతో అంజలి చాలా ఏళ్ల తర్వాత తెలుగులో వరుసగా వస్తుండటంతో ఈ 3 సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొడుతుందని భావిస్తున్నారు. ఈ సినిమాలతో తెలుగులో అంజలి మళ్ళీ ఫుల్ ఫామ్ లోకి వస్తుందని అనుకుంటున్నారు కూడా. ఇక అంజలి నటించిన ఈ 3 సినిమాలు కూడా జీ లెటర్ తోనే మొదలవ్వడం గమనార్హం. మరి ఈ 3 సినిమాలు అంజలి కెరీర్ కి ఏ రేంజ్ లో బూస్ట్ ఇస్తాయో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.